ఇది వర్మీ వాష్ తయారు చేసుకునే విధానము. ఇది ఎట్లా అంటే 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో 4 ఇంచుల వరకు ఇటుక, ఆ తర్వాత 4 ఇంచుల వరకు కంకర, దానిపైన ఇసుక వేసి ఆ తర్వాత మన చెట్ల ఆకులని వేయడం జరిగింది. ఆ పైన ఎండు ఆకులన్నీ తీసుకొచ్చి వేసిన తర్వాత ఆ పైన మళ్ళీ పేడ వేస్తాము, పశువుల పేడ. ఇది దీంట్లో మన భూమిలో ఉన్న వానపాములనే వేయడం జరిగింది. ఇలా ఈ విధంగా మనకి ఎలా అంటే ఇది వర్మీ వాష్ అనే తయారవుతుంది. దీనిపైన ఒక కుండ పెట్టి దాంట్లో వాటర్ పోయడం వల్ల దానికి డ్రాప్స్ పెడతాము. దానివల్ల అది మనకు కింది నుంచి వచ్చేస్తుంది. అది ఎలా అంటే ఒక 20 లీటర్ల పంపుకు మనకు కూరగాయలకు స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది. 20 లీటర్ల పంపులో మనం 3 లీటర్ల వరకు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది పంటలకు బాగా మంచిగా పనిచేస్తుంది, కూరగాయల పంటలకు. ఇది బలంగా పనిచేస్తుంది మరియు కొన్ని రకాల పురుగులను కూడా రాకుండా చేస్తుంది. దీన్ని తయారు చేసుకున్న తర్వాత మనము 15 రోజుల నుంచి మనకు దీన్ని వచ్చే వాటర్ని మనము వాడుకోవచ్చు. దీన్ని వాటర్ని మనము రోజుకు 5 లీటర్లు మనకు వస్తుంది. ఈ 5 లీటర్ల దాన్ని ప్రతిరోజు డ్రమ్ములో మనం వేరే డ్రమ్లో నిల్వ చేసుకొని దానిని మళ్ళీ 6 నెలల వరకు పంట పిచికారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఆకులు ఇవన్నీ వేసి పెట్టిన తర్వాత 15 రోజుల వరకు పైన వాటర్ వస్తుంది. అది కాకుండా 15 రోజుల తర్వాత వచ్చే వాటరు అది బాగా పనిచేస్తుంది. ఇంకా దానిని మనము 6 నెలల వరకు డ్రమ్ములో పోసుకొని నిల్వ చేసుకుంటే దాన్ని 6 నెలల వరకు పంటలపైన పిచికారి చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇది 3 నెలల తర్వాత దీన్ని తీసేయాలి. ఎట్లా అంటే ఇది మళ్ళీ చాలా మెత్తగా ఎరువుగా తయారవుతుంది. దీనిని కూడా మళ్ళీ మనము చెట్లకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈ చెట్ల ఆకులన్నీ, ఆవు పేడను, వీటన్నిటినీ ఇక్కడ దానిపైన వేసి మళ్ళీ చివరికి దాంట్లో ఏంటంటే మనం పొలంలో వేసుకోవాలనుకున్నప్పుడు ఒక నెల రోజుల ముందు జీవామృతం తయారు చేసుకొని దానిపైన మొత్తం చల్లుతాము. దానివల్ల మనకు లోపల ఎరువు చాలా మెత్తగా తయారైపోతుంది తొందరగా. అది తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో చల్లేసుకుంటాము. అంటే ఇక్కడనే పెంట బొందలాగా పెట్టుకొని దాంట్లోనే పైనుంచి జీవామృతం వేయడం వల్ల మనకు అది ఇంకా తొందరగా కుళ్ళిపోతుందండి. ఓకే, దాంతోనే పొలంలో చల్లుకుంటారు. దాన్ని తీసుకెళ్ళి పొలంలో మెత్తగా. ఇది ఏ రకం ఆవండి? ఇది ఒంగోలు జాతి. అంటే ఎప్పుడు ఎన్ని నెలలు అవుతుంది తెచ్చుకునేది? మేము ఇక్కడ పిసారెడ్డి సత్యరెడ్డి గారి దగ్గరనే తీసుకొచ్చినాం. ఇప్పుడు తీసుకొచ్చి 2015 అంటే 7 సంవత్సరాల నుంచి ఉంటుందండి ఇక్కడ. కూరగాయలు, వరి పండిస్తున్నారు. అయితే మామూలుగా ఓవరాల్గా మీది సంవత్సర ఆదాయం లెక్కలు చూసుకుంటే, ఎందుకంటే వ్యవసాయాన్ని కొద్దిగా వ్యాపారాల సరళిలో చేస్తేనే మనకేమన్నా రైతులకు ఏమన్నా హెల్ప్, వాళ్ళు నిలదొక్కుంటారు. అంటే మీకు నెలకైతే ఇంత 20,000 దాకా కూరగాయల మీద వస్తుందని చెప్పారు. అంటే ఓవరాల్గా మీకు సంవత్సర ఆదాయం ఏ విధంగా ఉండొచ్చు? సంవత్సర ఆదాయం అంటే 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఓవరాల్ అన్ని పంటల మీద కలిపి ఇక మనకు అందులో 51 లక్ష రూపాయల వరకు మనకు ఖర్చు పోతుంది. ఖర్చు వస్తుంది. ఓవరాల్గానేమో అంటే మిగులు ఎంత ఉంటుండొచ్చు? అదే ఇంకా ఒక్కోసారి 3 లక్షల వరకు ఉంటుంది. పంట ఇంకెక్కువ కొంచెం మంచిగా వస్తే మనకు కూరగాయల రేటు మంచిగా ఉంటే మార్కెట్ రేటు ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేట్ ఎక్కువ ఉంటే ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీ అనుభవాలు మా నేలతల్లి ప్రేక్షకులతో పంచుకునేందుకు థ్యాంక్ యూ అండి. మీకు కూడా ప్రత్యేకంగా నేలతల్లి కార్యక్రమానికి ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాకిటి రజితారెడ్డి గారి వ్యవసాయ అనుభవాలు. వారు మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని కోరుతూ వీడియో జర్నలిస్ట్ జగన్తో మీ రమేష్ మిద్దే, నేలతల్లి.